ప్రపంచమంతా షాక్. బాంబు పేలుడికి 20 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇజ్రాయెల్లో ఆదివారం పాలస్తీనా భూభాగం మధ్యలో శరణార్థి శిబిరంలోని ఇంటిని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి అయితే జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు మరణించారని గాజా ఆసుపత్రి సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సెంట్రల్ గాజాలోని అల్ నుసిరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 20 మంది మరణించడంతో పాటు చాలామంది గాయపడ్డారు. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు. శిథిలాల కింద మరికొంతమంది అయితే చిక్కుకున్నారని చెప్తున్నారు. వారందరినీ కూడా రక్షించడానికి సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వఫా నివేదించింది. అయితే దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ఈ దాడి గురించిన నివేదికను పరిశీలిస్తున్నట్లయితే ప్రకటించింది. మే ప్రారంభంలో దక్షిణ నగరమైన రఫాపై ఇజ్రాయెల్ దృష్టి సారించి వరుసగా దాడులు చేస్తోంది. గాజా నుంచి తప్పించుకొని రఫాకు వచ్చిన ఉగ్రవాదులను కనిపెట్టడానికి అక్కడి ప్రాంతాలనంతా కూడా జల్లెడ పడుతోంది. ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుండి సెంట్రల్ నొసెరాట్ శిబిరంలో భీకర యుద్ధాలు, భారీ బాంబు దాడులు ఇజ్రాయెల్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దళాలు చాలా రోజులుగా ఘర్షణ అయితే పడుతున్నాయి. నిన్నటి జరిగిన వైమానిక దాడిలో దాదాపు 20 మంది పైగా మరణించారు, మరికొంతమంది గాయపడ్డారని చెప్తున్నారు.